In the last video, we have learned about the input tag and label tag. ఈ వీడియోలో మనం నేర్చుకుంటామంటే సిఎస్ఎస్ సెలెక్ట్ ట్యాగ్స్. సిఎస్ఎస్ సెలెక్టర్స్ అంటే ఇప్పుడు మనం సిఎస్ఎస్ రాయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ క్లాస్ సెలెక్టర్గా రాసుకోవచ్చు, ఐడి సెలెక్టర్ రాసుకోవచ్చు, నెక్స్ట్ మనము ట్యాగ్ సెలెక్టర్స్ రాసుకోవచ్చు. ఫస్ట్ అసలు ఐడి సెలెక్టర్ అంటే ఏంటి, క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటి, ట్యాగ్ సెలెక్టర్ అంటే మనం నేర్చుకుందాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే అవి ఎలా యూజ్ చేస్తాం, ఒక సిఎస్ఎస్ ఫైల్స్ క్రియేట్ చేసి హెచ్టిఎంఎల్తో లింక్అప్ చేసి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనం వచ్చేప్పటికి క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటి, మనం ఫస్ట్ అసలు డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి చూద్దాం. మన డాక్యుమెంటేషన్లో క్లాస్ సెలెక్టర్స్కి వచ్చాం. ఫస్ట్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ 3 ఉంటాయి. మనం ఇందాక చెప్పుకున్నట్టు సింపుల్ సెలెక్టర్స్లో క్లాస్ సెలెక్టర్ ఒకటి, ఐడి సెలెక్టర్ ఒకటి, టైప్ సెలెక్టర్ అంటే ఏంటి, ట్యాగ్ నేమ్ ఇచ్చేసి సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాస్ సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్ is used to select all HTML elements that have a specific value in their class attribute is defined using dot followed by a class name. ఫస్ట్ క్లాస్ సెలెక్టర్ ఏంటంటే మనం ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ క్రియేట్ చేసుకుంటే దానికి క్లాస్ ఇచ్చేస్తాం, ఒక నేమ్ ఇస్తాం. దీన్ని మనం సిఎస్ఎస్లో యాక్సెస్ చేసుకుంటానికి డాట్ ఇప్పుడు మనకు క్లాస్కి ఒక వాల్యూ ఇస్తాం కదా, ఆ వాల్యూని ఇక్కడ రాస్తే మనకి క్లాస్ మనం క్లాస్ సెలెక్టర్ వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అసలు క్లాస్ సెలెక్టర్ ఎలా చేయాలి, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అసలు మనం సిఎస్ఎస్ చేయాలంటే మనం ఏ ఫైల్ అని డాట్ సిఎస్ఎస్ ఎక్స్టెన్షన్స్తో సేవ్ చేయాలి. మనం ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఇన్పుట్ ఇప్పుడు మనం ఏంటి క్లాస్ సెలెక్టర్ నేర్చుకుంటే క్లాస్ ఇప్పుడు ఒక సిఎస్ఎస్ నేర్చుకున్నాం కాబట్టి స్టైల్ అని నేమ్ తీసుకుని డాట్ సిఎస్ఎస్ మనం పేజ్ సేవ్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు మనం ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ కాబట్టి అసలు రాయడానికి స్టైల్ చేస్తున్నాం కాబట్టి స్టైల్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది డిక్లేర్ చేసుకుందాం. స్టైల్ డాట్ హెచ్టిఎంఎల్ ఇప్పుడు 2 ఫైల్స్ తీసుకుందాం. ఫస్ట్ అసలు మనం హెచ్టిఎంఎల్ కోడ్ రాద్దాం, మనం సిఎస్ఎస్ చేసే ముందు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ డాక్టర్ హెచ్టిఎంఎల్ లాస్ట్ వీడియో నేర్చుకున్నట్టు నెక్స్ట్ ఒక హెడ్ ట్యాగ్, దాని తర్వాత ఒక టైటిల్ ట్యాగ్, దీనికి టైటిల్కి సిఎస్ఎస్ సెలెక్టర్స్ అని పెట్టుకున్నాం, కూడా సెలెక్టర్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి. నెక్స్ట్ మనం ఏంటి బాడీ ట్యాగ్, దీనికి ముందు మనం ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్ డిక్లేర్ చేయాలి. ఇప్పుడు బాడీ ట్యాగ్ మనం ఏం రాస్తామో కనబడతాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ కాబట్టి 3 తీసుకుందాం. హెడ్డింగ్స్ H1, H2, H3, H4, H5, H6 హెడ్డింగ్స్ 6 వరకు పెట్టుకోవచ్చు. H1 ఏంటంటే అన్నిటికన్నా బ్రైట్ అండ్ లార్జ్ సైజ్. నెక్స్ట్ ఏంటి H2 అంటే మన సైజ్ తగ్గుతుంది, H3 అంటే నెక్స్ట్ ఇంకా తగ్గుతుంది. అలా మనం 3 తీసుకుందాం. H1కి నేమ్ సిఎస్ఎస్ అని ఇచ్చుకుందాం, సిఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్. నెక్స్ట్కి H2కి ఏం చేద్దామంటే ఐడి సెలెక్టర్ ఇద్దాం, సిఎస్ఎస్ ఐడి సెలెక్టర్. నెక్స్ట్ ఏంటంటే H3కి ట్యాగ్ సెలెక్టర్ అని ఇచ్చుకుందాం నేమ్. ఫస్ట్ మనం క్లాస్ సెలెక్టర్ ఇందాక ఏంటో చూసాం కాబట్టి ఫస్ట్ క్లాస్ సెలెక్టర్ అని ఎక్స్క్యూట్ చేయాలి. మనం అసలు ఇప్పుడు స్టైల్ డాట్ హెచ్టిఎంఎల్, స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఈ రెండింటికి లింక్ ఒకటి మనం రాయాలి. హెడ్ ట్యాగ్ చెప్పాం కదా, ఇప్పుడు ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలని ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్ చేయాలంటే మనం అది వాడాలనుకుంటాం. లింక్ rel ఈక్వల్ టు స్టైల్ షీట్ అంటే స్టైల్ షీట్ అంటే ఏంటి, మనం సిఎస్ఎస్ రాస్తామని అర్థం. href ఈక్వల్ టు మనం ఏం తీసుకుంటాం, మనం ఫైల్ స్టైల్ డాట్ సిఎస్ఎస్. స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్ అక్కడి నుంచి లింక్ అయిపోతుంది డైరెక్ట్. ఇప్పుడు స్టైల్ డాట్ సిఎస్ఎస్లో మనం H1కి దీనికి ఒక క్లాస్ అనే అట్రిబ్యూట్ రాయాలి. క్లాస్ ఈక్వల్ టు ఇక్కడ క్లాస్ ఈక్వల్ టు మనం ఏం నేమ్ ఇద్దాం, హెడ్డింగ్ అని ఇద్దాం. నెక్స్ట్ ఇక్కడ డాట్ హెడ్డింగ్ మనం యాక్సెస్ చేసుకోవాలంటే డాట్ అనే వాల్యూ వాడాలని చెప్పారు. డాట్ హెడ్డింగ్ ఇప్పుడు కలర్ గ్రీన్ అని ఇద్దాం. దాని తర్వాత దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ. ఇప్పుడు దానికి ఫాంట్ సైజ్ ఇంకా 20 పిక్సెల్స్. నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ ఇద్దాం,
రోబోట్ అదొక ఫాంట్ ఫ్యామిలీ. అలాగే ఫాంట్ వెయిట్, బోల్డ్, ఇవన్నీ డిక్లేర్ చేసాం. ఇప్పుడు మనం అసలు ఈ స్టైలింగ్ అప్లై అయిందో లేదో చెక్ చేసుకుందాం. మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం, క్లాస్ ఆఫ్ డార్క్ కావాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేద్దాం. మనకి టెక్స్ట్ బాగా కనబడుతుంది. ఇక్కడ అక్కడ అసలు జనరల్గా అయితే హెడ్డింగ్స్ బ్యాక్గ్రౌండ్ కలర్. మన అవుట్పుట్లో చూసుకుంటే ఇప్పుడు గ్రీన్ కలర్. మనకి ఇప్పుడు ఫాంట్ సైజ్ 20 ఇచ్చాం. ఫాంట్ ఫ్యామిలీ రోబోట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సైజ్ పెంచాలనుకుంటున్నాం. ఫాంట్ సైజ్ మనం 32 పిక్సెల్స్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు సైజ్ పెరుగుతుంది. ఎగ్జాంపుల్ చూశారు కదా ఇప్పుడు. అలాగే నెక్స్ట్ ఇంకా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలా ఏం కావాలంటే ఒకటి తీసుకుంటాం. మన యాట్రిబ్యూట్ తీసుకున్నాం. ఇక్కడ వాల్యూ డిక్లేర్ చేసుకున్నాం. హెడ్డింగ్, డాట్ హెడ్డింగ్. నెక్స్ట్ ఇది మొత్తం అసలు ఇప్పుడు అర్థమైంది కదా, సిఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్ ఎందుకు వాడతాం, స్టైలింగ్కి ఎలా వాడతాం, అలాగే హెచ్టిఎంఎల్కి సిఎస్ఎస్కి ఫైల్ ఎలా లింక్ చేస్తాం, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇప్పుడు మనం ఐడి సెలెక్టర్లా వాడాలి. మనకి ఐడి సెలెక్టర్ ఫస్ట్ మనం డాక్యుమెంటేషన్లో మనం ఏముందో చెక్ చేసుకుందాం. నెక్స్ట్ ID selector. It is used to select single HTML element based on unique ID. మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నట్టు ఐడి అనేది యూనిక్ ఐడిని డిక్లేర్ చేస్తుంది. అట్రిబ్యూట్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ హ్యాష్ ఫాలోడ్ బై ద ఐడి నేమ్. ఇక్కడ మనకి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఐడి ఒక డిక్లేర్ చేస్తాం. హ్యాష్ అనే వాడి ఇప్పుడు ఇందాక మనం సిఎస్ఎస్ క్లాస్ నానా తీసుకున్నాం, సిఎస్ఎస్కి డాట్, అదే ఐడిని అంటే హ్యాష్తో తీసుకుంటాం. ఇప్పుడు మనం హ్యాష్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఫస్ట్ ఒక ఐడి డిక్లేర్ చేద్దాం. ప్రాక్టికల్గా మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి క్లారిటీ వస్తుంది. ఐడికి ఏం తీసుకున్నాం, ఇప్పుడు హెడ్డింగ్ కదా, హెడ్ 2 అని తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ కోడ్ ఆల్రెడీ లింక్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి స్టేట్మెంట్ అక్కర్లా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, హ్యాష్ హెడ్ 2 అని డిక్లేర్ చేశాక ఇప్పుడు కలర్ తీసుకుందాం. కలర్ బ్లూ, ఫాంట్ సైజ్ 18 పిక్సెల్స్, ఫాంట్ ఫ్యామిలీ రోబోటో, ఫాంట్ వెయిట్ బోల్డ్, ప్లస్ కలర్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఫాంట్ వెయిట్ బోల్డ్ తీసుకున్నాం. ఇంకా మనం కొన్ని అట్రిబ్యూట్స్ యాడ్ చేయొచ్చు, లైక్ మార్జిన్. మార్జిన్ అంటే మనకి ఇప్పుడు మనకు ఒక ప్లేస్ ఉందంటే దాన్ని అటు ఇటు జరపడం కంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ కార్నర్లో ఉంది, దాన్ని ఒక 8 పిక్సెల్స్ జరపాలనుకుంటున్నాం ఎలిమెంట్, అప్పుడు మార్జిన్ ఇస్తే ఓవరాల్ అన్ని సైడ్స్ అప్, డౌన్, లెఫ్ట్, రైట్, ఆల్ సైడ్స్ విల్ బి ద ఎలిమెంట్ ఈస్ మూవ్డ్ ఇన్ ఆల్ సైడ్స్ ఫ్రమ్ 8 పిక్సెల్స్ ఫ్రమ్ ద ప్రెజెంట్ ప్లేస్. అలాగే ఇప్పుడు ఇవన్నీ అప్లై చేసాం కదా. ఇప్పుడు మనం కోడ్ సేవ్ చేద్దాం. దాని తర్వాత స్టైల్ డాట్ హెచ్టిఎంఎల్ కూడా ఒకసారి సేవ్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఈ రెండు ఓపెన్ చేసి ఇక్కడ అవుట్పుట్ చెక్ చేద్దాం. ఇప్పుడు అవుట్పుట్లో మనకి ఏంటి, సిఎస్ఎస్ సెలెక్టర్స్ కదా, చూస్తే ఇప్పుడు 8 పిక్సెల్స్ అంటే ఇక్కడ ఉన్న స్టార్టింగ్ సైజ్ మార్జిన్ ఇచ్చడం వల్ల ఇటు వచ్చింది. సిఎస్ఎస్ ఐడి సెలెక్టర్ బ్లూ కలర్లోకి వచ్చింది. ఫాంట్ సైజ్ 18 పిక్సెల్ ఉంది. ఫాంట్ ఫ్యామిలీ రోబో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటి, ఇవన్నీ క్లాస్ సెలెక్టర్ నేర్చుకున్నాం, ఐడి సెలెక్టర్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ట్యాగ్ సెలెక్టర్ అంటే ఏంటో నేర్చుకుందాం. ట్యాగ్ సెలెక్టర్కి ఫస్ట్ ట్యాగ్ సెలెక్టర్ నేర్చుకుందాం. ఒకసారి డాక్యుమెంటేషన్ లాగా ట్యాగ్ సెలెక్టర్ ఏంటో మనం తెలుసుకుందాం. Type tag. The CSS type selector is used to target all elements of a specific tag name, such as h1p div. It applies style to all instances of the specific tag in the document. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాం, ఇందాక హ్యాష్ అవన్నీ సింబల్స్ యూజ్ చేసి యాక్సెస్ చేస్తాం. అదేంటంటే ఇప్పుడు సిఎస్ఎస్ని డైరెక్ట్గా మనం ఇచ్చిన ట్యాగ్ నేమ్తో యాక్సెస్ చేసుకోవచ్చు ట్యాగ్ సెలెక్టర్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇక్కడ ప్రాక్టికల్గా చేసేటప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. H3 అని తీసుకున్నాం డైరెక్ట్, ఇక్కడ ఏం డాట్ వాడలేదు, హ్యాష్ వాడలేదు. మనం H3 ఇప్పుడు తీసుకున్నప్పుడు మనం ఇప్పుడు ఫాంట్ సైజ్ 50 పిక్సెల్స్ ఇద్దాం, అంటే మనకి హైగా డిఫరెన్షియేట్ చేసుకోవాలి కదా. కలర్ రెడ్ ఇద్దాం. ప్యాడింగ్, ప్యాడింగ్ అంటే ఏంటంటే ఇంటర్నల్ స్పేసింగ్. ఇప్పుడు మనం ఒక ఎలిమెంట్ ఉంటే దాని ఇంటర్నల్గా దాని సైజ్ మార్జిన్ స్మాల్, మన ప్రీ డిఫైన్లో బోర్డర్ బాక్స్, ఇంకా ఫ్యూచర్లో మనం నేర్చుకున్న సిఎస్ఎస్ ఫ్యూచర్కి వెళ్ళేటప్పటికి బోర్డర్ బాక్స్ ఉంటుంది, కంటెంట్ బాక్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ప్యాడింగ్ అనేది జస్ట్ మీరు ఇప్పుడు తెలుసుకుని ప్యాడింగ్ అంటే. ప్యాడింగ్ అంటే ఆ ఇన్నర్ ఎలిమెంట్కి గ్యాప్స్. ప్యాడింగ్ 2 పిక్సెల్స్ ఇద్దాం. మనకి ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు కానీ మనకు తెలుసుకుంటానికి. నెక్స్ట్ ఇంకా దానికి ఒక బోర్డర్ తీసుకుందాం. 1 పిక్సెల్ సాలిడ్ గ్రీన్ పెడదాం.
నెక్స్ట్ ఇంకా బోర్డర్ విత్ 1 పిక్సెల్ ఇచ్చుకుందాం. ఇలా కొన్ని మన సిఎస్ఎస్ అంటే కొన్ని నేర్చుకున్నాక ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటూ వస్తున్నాం ఇలా. మనం ఫ్లోగా మనం నేర్చుకుంటూ వెళ్ళే కొద్దీ మనకి క్లారిటీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు H3 అనేది తీసుకొని ఫాంట్ సైజు, కలర్, ప్యాడింగ్, బోర్డర్ ఇలా డిక్టేట్ చేసాం కదా! ఇక్కడ మనం ఏం సెలెక్టర్ వాడలేదు. డైరెక్ట్ కానీ ఇప్పుడు మనకి ఇవన్నీ అప్లై అయిపోతాయి మన అవుట్‌పుట్‌లో. చూస్తే మనకి ఇక్కడ 50 పిక్సెల్స్ హైయెస్ట్ సైజ్ ఇచ్చాం. హైయెస్ట్ సైజ్ వచ్చింది. దానికో బోర్డర్ గ్రీన్ కలర్‌లో 1 పిక్సెల్ మనం ఇప్పుడు ఇందాక చూసినట్టు బోర్డర్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇంక ట్యాగ్ సెలెక్టర్ అనేది మనం వాడటం ఎలానో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంక సీఎస్ఎస్ ఈ క్లాస్‌లో మొత్తం మీద ఏం తెలుసుకున్నాము? సీఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్ ఎలా వాడాలి? ఐడీ సెలెక్టర్ ఎలా వాడాలి? ట్యాగ్ సెలెక్టర్ ఎలా వాడాలి? ఈ 3 సీఎస్ఎస్ సెలెక్టర్స్ పైన మనం ఇంక సీఎస్ఎస్ మీద ఫ్యూచర్‌లో ఎలా డిస్‌ప్లే ఫ్లెక్స్ అని, ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ లైక్ బోర్డర్ బాక్స్, మీడియా ఫ్రేమ్స్ ఇలా సీఎస్ఎస్‌లో ఇంకా చాలా టైప్స్ అన్నీ నేర్చుకుంటూ వెళ్తాం ఫ్యూచర్ సెషన్స్‌లో. ఇప్పుడు ఈ సెషన్‌కి ఇదే ముగింపు. థాంక్ యూ ఫర్ వాచింగ్.